పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న నమ్మకం మీకుందా? 100% గెలుస్తుంది. ప్రజలు మా వైపు ఉన్నారు. ఇక్కడ మనము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ 10,400 ఓట్లుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 21 ఓట్లు వచ్చాయి. మాకు రమారామి 6,000 ఓట్లు వచ్చాయి. ఒక 1000 ఓట్లు వీళ్ళు ప్రభావితం చేయగలరమే కానీ గెలుపును మాత్రం నిర్దేశించలేరు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందుతుంది. ఏది ఏమైనా సరే అరాచకం చేసి, అక్రమం చేసి, ఏదైతే పోలింగ్ బూతులు కూడా మార్చారండి. ఎన్నికల కమిషన్ సంబంధం లేకుండా, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో తెలియకుండా పోలింగ్ బూతులు మార్చి తమ యొక్క అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో పెట్టి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మా నాయకులు సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నికల్లో కష్టపడి రక్తం చిందించైనా సరే పులివెందుల జెడ్పీటీసీని మళ్ళీ గెలిపించుకుంటాం. కాదు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు గెలిస్తేనేమో గెలిచామంటారు, ఒకవేళ మీరు ఓడిపోతే వాళ్ళు రిగ్గింగ్ చేసే వాళ్ళు గెలిచారని రేపు అనరని గ్యారంటీ ఏంటి? రిగ్గింగ్ చేసినా కూడా మేము ఎదుర్కొంటామని చెప్తున్నామండి. ఇక్కడ రిగ్గింగ్ ఎదుర్కొంటాం. వాళ్ళ ప్రయత్నం ఉంది. వాళ్ళు అధికారులు కొనుగోలు చేస్తున్నారు, అధికారులు ప్రలోభ పెడుతున్నారు.